తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి అసలు వినోదాన్ని అందించే బిగ్ బాస్ కోసం జనం ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తూ ఉంటారు. సరికొత్త టాస్కులు, గేములు, ఛాలెంజ్లు, వివాదాలు, విమర్శలు, గొడవలు అలా అన్నిటినీ మిక్స్ చేసి వదిలితే అదే బిగ్ బాస్. అందుకే ఈ రియాలిటీ షో కోసం జనం అంతగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ త్వరలో 8వ సీజన్లోకి ఎంటర్ అవనుంది. ఇప్పటిలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ చాలా మంది సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. విష్ణుప్రియ, రీతు చౌదరి, అమృత ప్రణయ్, బంచిక్ బబ్లు, యూట్యూబర్ అనిల్, యాదమరాజు, ఖయ్యం అలీ, సోనియా సింగ్, బరిలక్క, కుమారి ఆంటీ, వేణుస్వామి, అంబటి రాయుడు, అబ్బాస్, రాజ్ తరుణ్ ఇలా చాలా మంది కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. బిగ్ బాస్ ఈసారి పూర్తిగా మారిపోయిందని, ఇకపై అంత ఈజీ కాదంటూ హాట్ గాసిప్స్ హల్చల్ చేస్తూ షోపై హైప్ ను మరింత పెంచుతుంది. ఇప్పటికి కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయిందని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ సెట్ కూడా గతానికి భిన్నంగా గ్రాండియర్ లుక్ తో ఆకట్టుకోనుందని చెబుతున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ కి సంబంధించి ఇప్పటికే లోగోను విడుదల చేయడంతో ప్రోమో ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. జనాన్ని ఎక్కువ వెయిట్ చేయించకుండా స్టార్మా బిగ్ బాస్ తెలుగు 8 టీజర్ ను రిలీజ్ చేసింది. ప్రోమో మొదలవగానే కమెడియన్ సత్య ఒక దొంగ గెటప్ లో అరుదైన కళాఖండాలు విక్రయించే షాపులో దొంగతనం చేస్తూ కనిపిస్తాడు. ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి, సగం ఇంట్లో వాడుకోవచ్చు, మిగిలినవి అమ్మేసుకోవచ్చు, వాళ్ళ భార్యకి ఫోన్ చేసి చెబుతాడు. ఇంతలో అక్కడున్న ఓ వస్తువు కదులుతూ వింత వింత శబ్దాలు వినిపిస్తుంది. అంతే, చేతిలో ఉన్న ఖడ్గాని కింద పడేసి వెనక్కి తిరిగి చూస్తాడు. అవన్నీ ఓ దీపంలో నుంచి వస్తున్నట్లు గమనించి దానిని ముట్టుకోబోగా అందులోంచి పొగ రూపంలో 8వ నెంబర్ బయటకు వస్తుంది. కాసేపటికి ఆ నెంబర్ కాస్త నాగార్జునగా మారిపోతుంది. మీరెవరు అని సత్య అడగ్గా వరాలిచ్చే కింగ్ అంటూ నాగ్ ఆన్సర్ ఇస్తాడు. అయితే నన్ను వదిలివేయండి, నేను వెళ్ళిపోతాను అంటూ సత్య అక్కడి నుంచి జారుకోవాలని చూస్తాడు. అప్పుడు నాగ్ అతన్ని నాపి, ఆశలెక్కువ, అవకాశాలు తక్కువ, బయట చూస్తే రేట్లు ఎక్కువ, నాకెవరిస్తారు చెప్పండి అని సత్య అడుగుతాడు. దాంతో నాగ్ ఏం కావాలో కోరుకోమనగా ఏం కావాలన్నా ఇస్తారా అని సత్య ప్రశ్నిస్తాడు. దానికి నాగ్ లిమిట్లెస్ గా ఇస్తా అని చెబుతారు. బాబు అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని, ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ నాగార్జున కండిషన్ పెడతారు. అక్కడితో టీజర్ ఎండ్ అవుతుంది. ఈ టీజర్ ను ఎక్స్ లో పోస్ట్ చేసిన నాగ్ బిగ్ బాస్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ టీజర్ నాగ్ గెటప్ చూస్తే నిర్వాహకులు ఈసారి కొత్తగా ఏదో ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రతి సీజన్ కు బిగ్ బాస్ కు ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈసారి ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఉండగా నాగార్జునే క్లూ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు అన్నది ఈ సీజన్ ట్యాగ్ లైన్ కావచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే కంటెస్టెంట్స్ ఎవరా అన్న సస్పెన్స్ కు కూడా తెరపడనుంది. మరి అసలైన వినోదం కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.